JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నమస్కారం బి గోపాల్ గారు. నమస్కారం. చిన్ని కృష్ణ అనగానే ఖచ్చితంగా ఇందిరా సినిమాని గుర్తు తెచ్చుకోవాలి సార్. ఇందిరా సినిమా అప్పుడు నాకు బాగా గుర్తుంది, ఒక మిస్టేక్ జరిగిందని చెప్పి తర్వాత దాన్ని సవరించారు, అండ్ ఇది తప్పే అయిపోయిందని చెప్పారు కూడా. ఆ మిస్టేక్ గుర్తుంది కదా సార్ మీకు కూడా? మన తెలుగు పండగలు రెండు ఒక రోజు రావు. బయటేమో హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంట్లోనేమో చిరంజీవి గారికి రాఖీ కడతారు. అక్కడ ఇదొకటి మేము సవరిస్తున్నాము, తప్పైంది అని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి. మరి అది నాకు బాగా గుర్తుంది. అంటే అప్పుడు అనుకోలేదా సార్ స్క్రిప్ట్ రాసినప్పుడు? యాక్చువల్లీ తర్వాత వచ్చింది, అంటే మన తెలుగు పండుగలు కానీ ఇలా హిందూ ఫెస్టివల్స్ అలా ఒక రోజు రావు. రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది, మనకి హోలీ సెపరేట్ డేస్ లో వస్తాయి కదా, మొత్తం 5 months డిఫరెన్స్ ఉంటుంది. బట్ అదొకటి. బట్ దానికన్నా కూడా అందులో కాశీ సీన్స్ హైలైట్ ఇందిరా సినిమాలో. అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అని అనుకోవచ్చు, డైలాగులు అన్ని కూడా. అండ్ అందులో సొనాలి బింద్రే గారి యాక్షన్ ఇంకా సూపర్. అంటే అంత హైయర్ అఫీషియల్ కూతురు అయ్యుండి కూడా తను అంత ఇదిగా ఉండడం, గవర్నర్ కూతురు అయ్యుండి కూడా తను అంత ఇదిగా ఉండడం, క్లోజ్ గా ఉండడం. దాంతో పాటు చిరంజీవి గారి బట్టలు వేసుకున్నప్పుడు ఉన్న సీన్ అయితే అది ఇంకా హైలైట్. ఇలాంటి సీన్స్ ఎక్కువగా చేసేటప్పుడు హీరో హీరోయిన్ కి మధ్య ఉన్న సన్నివేశాలకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారు సార్? అంటే పెద్ద స్టేజ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు, సో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అసలు? మామూలుగానే సీన్ ఎక్స్ప్లెయిన్, హీరోకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, హీరోయిన్కి అట్లాగే. అలా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎక్కువ టేకులు తీసుకుని ఇందిరా సినిమాలో? సొనాలి బింద్రే హిందీ సినిమాలు చూశాను. కాశీలో ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ డే వచ్చింది లొకేషన్కి. వచ్చింది గవర్నర్ కూతురుగా వచ్చి దిగుద్ది. దిగి స్నానం, అదే గంగా నదిలో దిగి ఆమె ఒక మునకేస్తే మెళ్ళలోంచి హారం పోతుంది. అక్కడ హీరో పైకి లేస్తారు. ఫస్ట్ డేనే పేచి పెట్టింది డైరెక్టర్ గారు, నేను గంగలో మునగటం అనేది నేను చేయను సార్. ఏమన్నా అంటే నాకు భయం అండి, నా ప్రాణం పోద్ది, నాకు అంత భయం. నీళ్ళల్లో దిగి అట్లా మునగటువంటి ఏమో జరిగిపోద్ది, నేను మళ్ళీ పైకి రాలేనేమో, అంత భయం నాకు, నేను చేయనండి అన్న. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎట్లా అంటే ఇంపార్టెంట్ ఏంటి సార్, నాకు ప్రాణం పోద్దండి, నేను చేయలేనండి. చేయకపోతే ఎట్లాగో అన్నా. కాదు సార్ కాదు అది ఇది అని అంది. సరే మామూలుగా అయితే 4-5 సార్లు ముందుకి లేవాలి. ఏం చేయాలని మెల్లగా నేను చెప్పి, ఒక్క పని చేయి, నువ్వు చెయ్యటం అనేది మస్ట్, లేకపోతే ఈ సీన్ ఉండదు. ఇది ఇంపార్టెంటు. 3 కెమెరాలు ఉన్నాయి, 3 కెమెరాలు ఒకేసారి పెడతా. 4 సార్లు 5 సార్లు ముందుకు లేవాలి కదా. టక్కన కళ్ళు మూసుకొని, భయం అనుకో ఏమైనా అనుకో, నిన్ను మేము కాపాడుకుంటాం, ఒక్కసారి మునిగి పైకి రా అంటే అంది. లేదు లేకపోతే నేను షూటింగ్ ఆపేస్తాను, చెయ్యను, నేను బెదిరించాలి కదా, మెల్లగా బతలాడతాను, లేదా బెదిరించడం ఏదో. తను కూడా వెరీ గుడ్ హీరోయిన్ సొనాలి బింద్రే, బ్యూటిఫుల్ హీరోయిన్, వెరీ గుడ్ బిహేవియర్. అయితే అక్కడ వేసింది ఒకటే మునక, ముందు ఒకటే మునక, 3 కెమెరాలు అయిపోయింది. కొంచెం మళ్ళీ వస్తున్నారేంటి అంది. ఏం లేదు, కరెక్ట్గా వచ్చినట్లేదు, కరెక్ట్గానే వచ్చింది. ఇంకొకసారి అంటే ప్లీజ్ డైరెక్టర్ గారు ఒక్కసారి నాకు అంటే ఇంకొకసారి చేసింది. అట్లా చేయించాం. ఎక్కువగా వీళ్ళిద్దరి హిట్ పైర్ అని అనిపించేసింది. ఆర్తి అగర్వాల్తో మంచి కాంబినేషన్ అయినా కూడా చిరంజీవి గారికి. సొనాలి బింద్రే చిరంజీవి గారు అంటే ఇంకా అలా ముద్ర పడిపోయింది. ఏంటి అమ్మాయి అంటే చెప్పు అబ్బాయి అంటూ తను మాట్లాడడం కానీ, ఆ సీన్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి అందులో. సో మూవీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏది ది బెస్ట్ పార్ట్ సినిమాలో అని అనిపించింది? సినిమా మొత్తం బెస్ట్ పార్ట్, ఖచ్చితంగా బాగుంటుంది. బంబంబోలే బ్రహ్మాండం, దాయి దాయి దామ్మ సాంగ్, అన్నిట్లో బెస్ట్ పార్ట్ అంటే సినిమా అంతా బ్రహ్మాండం అమ్మా. బంబంబోలే బ్రహ్మాండం, దాయి దాయి దామ్మ సాంగ్ అయితే రిపీట్ ఆడియన్స్ విపరీతంగా వచ్చారు. రిపీట్ ఆడియన్స్ వీణ స్టెప్ కోసం చిరంజీవి గారు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. రిపీట్ ఆడియన్స్ బాగా ఇప్పటికి కూడా స్టెప్ చేస్తానే ఉన్నారు. అందరు కూర్చొని అలా లేవటం, అది హీరోలు స్టేజ్ మీద అన్ని చోట్ల చేస్తానే ఉన్నారు. వాళ్ళకి అంత నచ్చింది ఆ పాట. మీకు ఏమనిపిస్తుంది ఇప్పటికీ చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో ఆ సాంగ్ చేసినప్పుడు, దాయి దాయి దమ్మ ఎక్కడన్నా విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బ్రహ్మాండం. ఇప్పటికి కూడా అసలు దాయి దమ్మ అంటే ది బెస్ట్
అన్నట్టు అనిపిస్తుంది. ఎవరు బీట్ చేయలేరు ఆ పాటని. బాగా మణిశర్మ గారు మ్యూజిక్ చేయటం అంతా ఎక్స్ట్రాడినరీగా చేశారు. లారెన్స్ కొరియోగ్రఫీ కూడా బ్రహ్మాండంగా చేశారు. చిరంజీవి గారు లారెన్స్ బ్రహ్మాండమైన డ్యాన్సర్ ఒప్పుకుంటా, కొరియోగ్రాఫ్ చేసింది కూడా ఆయనే. చిరంజీవి గారిలో గొప్పతనం, ఒక డ్యాన్స్ మాస్టరు 100% చేస్తే ఈయన 200% చేస్తాడన్న, అంత అద్భుతంగా చేస్తాడు. అన్నమాట, ప్రాణం పెట్టేస్తారు ఆ పాటకి. లారెన్స్ మాస్టర్ 100% ఆయనే క్రియేటర్. ఆ మూమెంట్ దాన్ని ప్రాణం పోసి అద్భుతంగా చేసింది చిరంజీవి గారు. పక్కన సొనాలి బింద్రే డాన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్ ఎక్స్ప్రెషన్, కాస్ట్యూమ్ విషయంలో వాటిల్లో అమ్మాయి వైపు చూపెళ్తుంది, కానీ చిరంజీవి గారు వేసేటప్పుడు ఆయన మీద ఉంటాయి కళ్ళని. ఖచ్చితంగా నేను చెప్పా ఇది, వాళ్ళైనా మీరు ఏ మాట అన్నారో ఈ మాట నేను స్టేజ్ మీద చెప్పా. స్టేట్ రౌడీ 100 days ఫంక్షన్ అడయార్ గేట్ హోటల్లో చెన్నై. చీఫ్ గెస్ట్లుగా రజనీకాంత్ గారు, కమల్ హాసన్ వచ్చారు. స్టేట్ రౌడీ 100 days ఫంక్షన్కి వచ్చారు. సరే, చిరంజీవి గారు, భానుప్రియ, రాధ అందరూ ఉన్నారు. నేను నా మెయిన్ ఇదేంటంటే 100 days ఫంక్షన్, నేను డైరెక్టర్ కదా, వెళ్ళిన దగ్గర నుంచి మీరు యాంకర్ అనుకోండి, మీ చుట్టే తిరుగుతూ ఉంటాను నేను. నా పేరు కొట్టే, నా పేరు మాట్లాడే లిస్టులో నా పేరు కొట్టే, మీ చుట్టే తిరుగుతుంటా నేను. మాట్లాడేవాడిని కాదు. ఇక స్టేట్ రౌడీకి బలవంతంగా నెట్టారు మైక్ ముందుకి. వెళ్ళి కొంచెం భయంగా మాట్లాడతా. చిరంజీవి గారు ఎంత బ్రహ్మాండమైన డ్యాన్సర్ అంటే, ఒక డైరెక్టర్కి ఒక సాంగ్ జరుగుతుంటే హీరోయిన్ హీరో స్టెప్స్ డ్యాన్స్ చేస్తున్నారు, ఒక కన్ను హీరోని చూడాలి, ఒక కన్ను హీరోయిన్ చూడాలి, బట్ నా 2 కళ్ళు చిరంజీవి గారినే చూసేదని చెప్పాను నేను. చెప్పా, కరెక్ట్ మాట అది. అక్కడ నుంచి రాధా, భానుప్రియ నన్ను ఇట్లా నాకు అనిపించింది చెప్పా. కానీ వాళ్ళిద్దరు బెస్ట్ డాన్సర్స్, బ్రహ్మాండం. కానీ రాధా, భానుప్రియ కూడా బ్రహ్మాండం. కానీ మీరు అన్నట్టే చిరంజీవి గారు మెస్మరైజ్ చేస్తాడు. అందుట్లో ఫినిషింగ్ అండ్ డాన్స్ లో ఆ డాన్స్ మూమెంట్, ఆ ఫినిషింగ్ కూడా భలే గమ్మత్తుగా అంటారు. ఆయన మార్క్ వేసేస్తారు అంతే, ఇంకెవరు టచ్ చేయలేరండి. అందుట్లో దాయిదమ్మ ఆ సాంగ్ సినిమాకి అన్నీ ప్రాణమే. మీరు ది బెస్ట్ పార్ట్ అంటే హైలైట్ ఆ సినిమాకి ఆ సాంగ్. రిపీట్ ఆడి వచ్చి ఆ సాంగ్ చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 సార్లు చూసారా, 30 సార్లు చూసారా. అండ్ సొనాలి బింద్రే, బి గోపాల్ గారికి చాలా ప్రత్యేకమైన అభిమానం, ఇష్టమైన కథానాయిక అని విన్నాం, నిజమేనా? ఎందుకని, ఏంటి మీకు బాగా ఇష్టమైన? మంచి హీరోయిన్, బ్రహ్మాండమైన హీరోయిన్, ఒక సూపర్ హిట్ వచ్చిన సినిమాలో హీరోయిన్. బాగా అంటే కారణం ఏంటి మళ్ళీ పల్నాడు బ్రహ్మనాయుడులో సొనాలి బింద్రే గారిని తీసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? బ్రహ్మాండమైన హీరోయిన్ అమ్మా. ఒక ఎక్స్ట్రాడినరీ హీరోయిన్తో మళ్ళీ హీరోయిన్తో చెయ్యాలని ఏ డైరెక్టర్కైనా అనిపిస్తుందిగా. అట్లా సొనాలి బింద్రే అని మళ్ళీ. మీరు డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలో చాలా మంది హీరోయిన్స్, ఇద్దరిద్దరు హీరోయిన్లు ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఎక్కువ మందిని పెడుతూ ఉంటారు? మా రైటరే కారణం. అన్ని ఆయన మీద తోచేస్తారా? సబ్జెక్ట్ వాళ్ళదేగా. అంతేనా? క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు. మరి సమరసింహారెడ్డిలో 3, అవును, నరసింహనాయుడులో 3, కానీ ఇంద్రాలో 2 అని అనిపిస్తుంది సార్. బట్ ఏది కావాలని పెట్టినట్టు ఉండదుగా క్యారెక్టర్ పరంగా. కథకి ఉండాల్సిందే అన్నట్టుగానే ఉంటాయి. అవును, మళ్ళీ 3 హీరోయిన్లకు మళ్ళీ ఒక్కొక్క సాంగు, కొంతమందికి 2 సాంగులు 3 సాంగులు అట్లా.